ఇట్స్ స్టే అవే. దిస్ ఈస్ ఫర్ గ్రోన్ అప్స్ ఓన్లీ. ఈ కోట్‌తో టీజర్ స్టార్ట్ చేయగానే టు బి హానెస్ట్ నాకు మిక్స్డ్ ఫీలింగ్స్ వచ్చినాయి. నాకు నచ్చిన విషయాల కంటే నచ్చని విషయాలే ఎక్కువున్నాయి. ఎందుకంటే టీజర్ చూసినాక ఇది రెగ్యులర్ గ్యాంగ్‌స్టర్ మూవీ లెక్కనే అనిపించింది. డిఫరెన్స్ ఏందంటే యూజువల్లీ ఇలాంటి మూవీస్‌లో మేల్ క్యారెక్టర్స్ డామినేట్ చేస్తారు. కానీ ఇక్కడ ఫీమేల్ క్యారెక్టర్స్ డామినేట్ చేస్తున్నారు. అండ్ వన్ మోర్ థింగ్, టూ మచ్ రొమాన్స్. సమ్మరీ విషయానికొస్తే ట్రైలర్ చూసినాక యాక్షన్, డిసెప్షన్, రొమాన్స్ వీటి చుట్టూ తిరిగే స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ డ్రామా లెక్క అనిపించింది. స్టోరీ మొత్తం రివీల్ చేయలేదు. అలా అని థియేటర్‌కి ఖచ్చితంగా వెళ్లి చూడాలనే క్యూరియాసిటీ కూడా క్రియేట్ చేయలేదు. ఫీమేల్ క్యారెక్టర్స్ అందరికి నెగెటివ్ షేడ్సా? పాజిటివ్ షేడ్సా? లేదా గ్రే క్యారెక్టర్సా? అది రిలీజ్ అయ్యాక మాత్రమే తెలుస్తది. అండ్ వాట్ వర్క్ ఫర్ మీ. ఫస్ట్ విజువల్స్, ప్రొడక్షన్ డిజైన్ అండ్ మ్యూజిక్. ఇవి మాత్రమే నాకు నచ్చినాయి. దట్ టూ మైన్యూట్. సెకండ్ మ్యూజిక్. 'రవి బాస్‌రావు' బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌కి బిగ్గెస్ట్ పాజిటివ్. నాకు టీజర్‌లో స్ట్రాంగెస్ట్ ఎలిమెంట్ అనిపించింది కూడా అదే. థర్డ్ యాక్షన్. యాక్షన్ రొటీన్ గ్యాంగ్‌స్టర్ మూవీలా ఉన్నా వుమెన్ పెర్ఫార్మ్ చేయడం వల్ల ఇది కొంచెం ఫ్రెష్‌గా ఫీల్ అయినా. అండ్ డైరెక్టర్ 'గీతూ మోహన్ దాస్' ఇంతమంది ఎస్టాబ్లిష్డ్ ఫీమేల్ యాక్టర్స్‌ని క్యాస్ట్ చేసిర్రు. కాబట్టి గ్లామర్ కోసం కాకుండా స్ట్రాంగ్ క్యారెక్టర్స్‌గా రాసుంటే మూవీకి ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. అండ్ వాట్ కుడ్ బి బెటర్? ఎ లాట్. పర్సనల్లీ 2 టీజర్స్ చూసినాక ఒక కామన్ పాయింట్ నోటీస్ చేసిన. రొమాన్స్‌ని చాలా హైలైట్ చేస్తున్నారు. నాకది కొంచెం అన్నెసెసరీగా అనిపించింది. సినిమా కాంటెక్స్ట్‌లో జస్టిఫై చేస్తే ప్రాబ్లమ్ లేదు. కానీ టీజర్ లెవెల్‌లో రిపీటెడ్‌గా అదే షోకేస్ చేయడం అంత ఎక్సైట్ చేయలేదు నన్ను. ఇంకో పాయింట్, టైటిల్ 'లేడీస్ అండ్ లేడీస్' కానీ టీజర్‌లో ఎక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ యెస్‌దే ఉంది. ఫీమేల్ క్యారెక్టర్స్‌ని ఇంకా కొంచెం ఎస్టాబ్లిష్ చేసుంటే టైటిల్‌ని ఇంకా జస్టిఫై చేసేది అని నాకనిపించింది. నాకు ఇంకొక కన్సర్న్ ఉంది. 'యానిమల్' రిలీజ్ అయినప్పుడు ఒక పర్టిక్యులర్ సీక్వెన్స్‌కి చాలా బ్యాక్‌లాష్ వచ్చింది. కానీ ఆ సినిమాని డిఫెండ్ చేయడానికి ఆడియన్స్ దగ్గర పాయింట్స్ ఉండే. స్టోరీ, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, మ్యూజిక్, యాక్షన్ ఇలా. ఇక్కడ మాత్రం టీజర్‌లోనే రొమాన్స్ అండ్ అడల్ట్ ఎలిమెంట్స్‌ని రిపీటెడ్‌గా హైలైట్ చేస్తున్నారు. కాబట్టి రిలీజ్ తర్వాత ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలె. మూవీ జెన్యూన్‌లీ స్ట్రాంగ్ స్టోరీతో వస్తే డెఫినైట్‌లీ అప్రిషియేట్ చేస్తారు. లేకపోతే టీజర్‌లో హైలైట్ చేసిన ఎలిమెంట్స్ మీదనే డిస్కషన్స్ ఎక్కువ జరుగుతాయి. ఓవరాల్ నాకు విజువల్స్, మ్యూజిక్, యాక్షన్ వర్క్ అయినాయి. స్టోరీ మాత్రం రిలీజ్ అయ్యాకే తెలుస్తది. ఇఫ్ నాట్ ఇట్స్ గోయింగ్ టు ఫేస్ ఎ బిగ్ బ్యాక్‌లాష్. ఫర్ నౌ ఇఫ్ యూ ఎంజాయ్ స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ డ్రామాస్, కీప్ యాన్ ఐ ఆన్ దిస్ ఫిల్మ్. జానర్ మీకు నచ్చకపోతే ఆడియన్స్ టాక్ వచ్చాక డిసైడ్ అవ్వడం బెటర్. లేదా సింప్లీ ఇగ్నోర్. దట్స్ వాట్ వర్క్ ఫర్ మీ. మీ ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటి? మీకసలు ఈ టీజర్‌లో ఏం నచ్చింది? కమెంట్స్‌లో చెప్పండి. దిస్ ఈస్ పీఆర్ డీపీఎఫ్ఎక్స్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.